హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని భగవాన్ని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా, క్రిస్పీగా, టేస్టీగా ఉండే చిట్టి గారెలండి. ఇవైతే మనము ఇంట్లో ఉండే బియ్యం పిండితోటే చాలా ఈజీగా చేసుకొని పెట్టొచ్చు. వర్షాలు పడుతున్నాయి గదండీ! పిల్లలకి వేడి వేడిగా ఏమైనా స్నాక్స్ చేయాలనిపించినప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. దీనికోసము బియ్యం పిండి తీసుకోవాలి. ఒక కప్పు బియ్యం పిండికి కప్పున్నర వాటర్ వేసుకోవాలి. నేను 2 కప్పులు తీసుకుంటాను కాబట్టి 2:30 కప్పులు వాటర్ వేసుకున్నాను. హాఫ్ కప్ వచ్చేసి పెసరపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు వెల్లుల్లిపాయ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఓన్లీ అల్లము, పచ్చిమిర్చి కూడా దంచుకొని వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత 2 కప్పుల బియ్యం పిండిని వేసుకుని కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకుని పిండిని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని పిండిని అంతా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పిండిని ఇట్లా ముద్ద కింద కలుపుకొని మనకు కావాల్సినంత పిండిని తీసుకుని పక్కన పెట్టుకుని మిగతా పిండి మీద తడి క్లాత్ కట్టేసుకోవాలి. పిండిని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండల కింద తయారు చేసుకోవాలి. మనకి ఎంత చిన్నగా కావాలనుకుంటే అంత చిన్నగా గారెల్ని మనకి ఎంత చిన్నగా గారెలు కావాలో అంత చిన్నగా ఉండలు చేసుకుని ఇట్లా గారెలను అయితే ఒత్తేసుకోవచ్చండి. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలను అందులో వేసుకుని వేగనివ్వాలి. స్టవ్ మీడియం టు హైలో ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిట్టిగారెలు అయితే చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. వర్షాలు పడుతున్నాయి కదా, పిల్లలు అయితే ఇంట్లో ఉంటారు. ఏదైనా తినాలనిపించినప్పుడు ఇట్లా చేసి పెడితే చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. తొందరగా కూడా అయిపోతాయండి. ఇప్పుడు మిగతావి కూడా చేసుకుని వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చిట్టి గారెలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. కంపల్సరీ లైక్ చేయండి. చూసారు కదా ఎంత టేస్టీగా ఉండే చిట్టి గారెలు అయితే రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.